పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఒక మంత్రి పదవి, వందల సందేహాలు. మైనార్టీ మంత్రికి తప్పేటట్టుగా లేదుగా. మంత్రి అజారుద్దీన్కు పదవీ గండం. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి అంతే. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల వేళ తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతానికి బాగానే పరిపాలన సాగిస్తూ వస్తుంది. అయితే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్కు ఒక సంకటం ఏర్పడింది. అది మైనార్టీ మంత్రిగా చెప్పుకుంటున్న అజారుద్దీన్ ఓవైసీ విషయంలో జరుగుతుంది. ఆయనను రేపో మాపో మార్పు అంటే నెలలో దాదాపుగా ఆయన పదవి నుంచి తప్పించాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇది తెలంగాణ కాంగ్రెస్కు ఒక రకమైన సంకట పరిస్థితి. అటు మైనార్టీ మంత్రిగా ఆయనకు ఒక రకమైన ఛాన్స్ ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకుంటే ఏమవుతుంది అనేది తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న పెద్ద క్వశ్చన్ మార్క్. అది రీమార్క్ కూడా. తెలంగాణలో మంత్రి అజారుద్దీన్కి పదవీ గండం పొంచి ఉంది. ఆయన మంత్రి పదవి చేపట్టి 6 నెలలు గడుస్తుండటంతో మంత్రి పదవి నుంచి తప్పించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా హడావిడిగా అజారుద్దీన్ని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే వచ్చే నెల 30 తేదీతో ఆయన మంత్రి పదవి చేపట్టి 6 నెలలు ముగుస్తుంది. ఎటువంటి పదవి లేకుండా 6 నెలల వరకు మంత్రి పదవిలో ఉండవచ్చు. 6 నెలలకు చట్టసభల్లో సభ్యుడిగా ఎంపిక కావాల్సి ఉంటుంది. కానీ ఇంకా 30 రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఎమ్మెల్సీ పదవిని భర్తీ చేసే అవకాశం కనిపించలేదు. అయితే ప్రభుత్వం వద్ద కొన్ని ఆప్షన్లున్నాయి. అజారుద్దీన్ చేత ఈలోపు మంత్రి పదవికి రాజీనామా చేయించడం, ఆ తర్వాత మే నెల 16వ తేదీన తిరిగి కేబినెట్లో తీసుకుంటే మరో 6 నెలల సమయం చిక్కుతుంది. అజారుద్దీన్ ఎమ్మెల్సీ పదవికి గవర్నర్ ఆమోదం తెలుపుతారా లేదా అన్నది మరో ప్రశ్న. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అవకతవకలకు సాకుగా చూపి గతంలో సుప్రీంకోర్టు పదవి నుంచి తప్పుకోవాలని చెప్పడంతో గవర్నర్ అభ్యంతరం చెప్పే అవకాశాలు కూడా కొట్టి పారేయకపోతున్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కాలంటే కొంత కష్టమైన పనేనని కాంగ్రెస్ నేతల ఆలోచన. అప్పటి వరకు అజారుద్దీన్ ఖాళీగా ఉండాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అజారుద్దీన్ రేవంత్ రెడ్డి కేబినెట్లో మైనార్టీ వర్గానికి చెందిన ఏకైక మంత్రి. అటువంటి మంత్రిని తప్పించడం అంటే మైనార్టీలో అసంతృప్తి వస్తుందేమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. కేవలం ఎన్నికల కోసమే అజారుద్దీన్ను మంత్రి పదవిలో నియమించారన్న వాదన మైనార్టీలో బలపడకుండా ఉండేందుకు ఏదో ఒకటి ప్రభుత్వం చేయాల్సి ఉంది. కానీ త్వరలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు కూడా జరుగుతున్న సమయంలో సందిగ్ధతతో అజారుద్దీన్ మంత్రి పదవి పడిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సంకటమనే చెప్పాలి. ఈ పరిస్థితి నుంచి ఎలా అధిగమిస్తారో చూడాలి. తెలంగాణ కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఇదే ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కూడా గట్టి పోటీనే ఇస్తాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఓవైసీ విషయంలో ఎలా నిర్ణయం తీసుకుంటారనేది తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి ఒక రకమైన సవాలే. అయితే కొన్ని ఎలాగూ ప్లస్లు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక విధంగా నెట్టుకొచ్చే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తారు. అయితే ఇందుకు ముస్లిం వర్గాలు ఎలా తీసుకుంటాయనేదే పెద్ద ప్రశ్న. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటిదాకా కూడా తెలంగాణ కాంగ్రెస్లో మైనార్టీలను టచ్ చేస్తూ జరిగిన రాజకీయం అంటూ ఏదీ లేదు. ఇప్పుడు ఇలాంటి రాజకీయాలు జరగడంతో ఏం జరుగుతుందనేది రేవంత్ రెడ్డి సర్కార్కు ఒక బలమైన సవాల్. చూడాలి మరి ఇకపై ఏం జరగబోతుందో. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.